ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పనిచేసిన వ్యక్తులు మనం ఎవరూ చూడలేదు, కానీ వాళ్ళ స్ఫూర్తిగా ఈ దేశం నడుస్తూ ఉంది. దేశం అందరిది, కులమతాలకు అతీతంగా కూడా అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. వికసిత్ భారతీయ లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసే చర్యలు ఏవైతే మనం చూస్తూ ఉన్నాం, చాలా వరకు కూడా దేశాన్ని విమర్శించడం ఒక ఫ్యాషన్గా మారుతూ ఉంది. నిజంగా కూడా ఒక కన్న తల్లిదండ్రులను పోషించడానికే మన జీవితాన్ని ధారపోసి చదువుకొని వృద్ధాప్యంలో ఏ రకంగా సేవ చేస్తున్నామో ఆ రకంగా కూడా దేశానికి కనీసంగా కంట్రిబ్యూషన్ మనది కావాలి. దేశం ఏమిస్తే అనేకమైన సదుపాయాలు ఇచ్చింది, విద్యను ఇస్తూ ఉంది, రహదారులను, ఏ రకంగా మౌలిక వసతులు, ప్రజా జీవనానికి అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశం ఏదైతున్నదో ఈ దేశంలో 144 కోట్ల మంది ప్రజలకు రూపకల్పన చేయడం అంత చిన్న ఆశామాషి విషయమే కాదు. మరి ఈ రకంగా అనుకున్న రీతిలో కంటే కూడా ఈ 12 సంవత్సరాలకి వెళ్ళి కూడా అభివృద్ధి ఏ రకంగా అవుతుంది. ప్రపంచ దేశాల్లో ఇక్కడ 16 స్థానం ఉన్న దానిని ఇప్పుడు 3వ స్థానంకి వచ్చినాం మనం. ఈ 2047 వరకు కూడా వికసిత్ భారత్తోని ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి నెంబర్గా మనందరం కలిసి పనిచేస్తూనే కృషి చేస్తూనే సాధ్యమైతే కనుక మనందరం కూడా దేశం కోసం ఏ రకంగానైనా సాయం చేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పాటుపడాల్సిన ఉంది కనుక వికసిత్ భారత్ లక్ష్యంగా మనందరం కూడా పనిచేయాలని కోరుతూ, చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి అవసరం. అసలు కంట్రీ విధానం ఏదైతున్నదో జాతీయ విద్యా విధానం చరిత్రను దాదాపు ఒక 60 సంవత్సరాల తర్వాత రూపుమాపే పరిస్థితి. ఈ దేశ భౌగోళిక పరిస్థితులు చరిత్రను పూర్తిగా పక్కకు దొరికించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి జాతీయ విద్యా విధానం ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే దాంట్లో మన చరిత్ర పూర్తి స్థాయిలో కూడా బయటకు వస్తూ ఉంది కనుక మనందరం కూడా ఈ దేశం కోసం, భారతమాత సేవ కోసం మనందరి కోసం కూడా పనిచేయాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై.